Hello everyone, welcome to Srimathwal. Trigonometric ratios, MSET concept and JEE mains concept. Angle అంటే the union of two rays having common end point. ఏవైనా టూ రేస్ తీసుకుంటే ఆ రెండిటికి కనుక కామన్ ఎండ్ పాయింట్ ఉంటే ఇదొక రే కామన్ ఎండ్ పాయింట్ ఉంటే ఆ రెండు రేస్కి మధ్యలో ఉన్న ఈ వాల్యూని యాంగిల్ అని చెప్పని అంటారు. ఇది క్లాక్ వైజ్ డైరెక్షన్, యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్ అయితే ఉన్నాయి. క్లాక్ వైజ్ డైరెక్షన్ ఇది యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్ కనుక యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్లో ఇది యాంగిల్ తీటా. నెక్స్ట్ క్లాక్ వైజ్ డైరెక్షన్ తీసుకుంటే ఈ డైరెక్షన్లో ఇట్లా రొటేట్ అవుతూ ఉంటుంది. ఈ క్లాక్ వైజ్ డైరెక్షన్ కనుక తీసుకుంటే ఇది యాంగిల్ వచ్చేసి -θ ఉంటుంది. సో రెండు రేస్కి ఒకటే ఎండ్ పాయింట్ కనుక ఉంటే వాటి మధ్యలో ఉన్న వాల్యూని యాంగిల్ అని చెప్పని అంటారు. నెక్స్ట్ మెజర్మెంట్ ఆఫ్ యాంగిల్. ఈ యాంగిల్ని మెజర్ చేయటం అనేది 3 సిస్టమ్స్లో మెజర్ చేస్తారు. ఒకటి సర్క్యులర్ సిస్టమ్, రెండోది సెక్సాజెసిమల్ సిస్టమ్, సెంటెసిమల్ సిస్టమ్. సెంటెసిమల్ సిస్టమ్ ఈ 3 సిస్టమ్స్లోనూ యాంగిల్ని ఫైండ్ అవుట్ చేస్తారు. మనం ఎక్కువగా యూజ్ చేసేది సర్క్యులర్ సిస్టమ్. సర్క్యులర్ సిస్టంలో ఫస్ట్ రేడియన్ అంటే ఏంటో తెలుసుకోవాలి. రేడియన్ అంటే ఏదైనా ఒక సర్కిల్ ఉంటే ఈ సర్కిల్ సెంటర్ నుంచి సర్కిల్ మీదకి ఏవైనా 2 లైన్స్ని కనుక డ్రా చేస్తే ఆ 2 లైన్స్ కూడా రేడియస్కి ఈక్వల్గా ఉంటాయి. వాటి మధ్యలో ఆ 2 లైన్స్ మధ్యలో ఉన్నటువంటి యాంగిల్ దీన్ని తీటా అని చెప్పని అంటాం. ఇది ఆర్క్ అవుతుంది. సో లెంత్ ఆఫ్ ఆర్క్ అంటే L = R × θ. ఇది ఆర్క్. లెంత్ ఆఫ్ ఆర్క్ వాల్యూ ఏంటంటే L = R × రేడియస్ × ఈ యాంగిల్ θ. ఈ రెండు మల్టిప్లై చేస్తే లెంత్ ఆఫ్ ఆర్క్ అనేది వస్తుంది. 1 రెవల్యూషన్ అంటే ఇప్పుడు ఇక్కడ నుంచి ఒక పాయింట్ కంప్లీట్ రివల్యూషన్ అవ్వడానికి 360 degrees అవుతుంది. సో పై రేడియన్స్ = 2 రైట్ యాంగిల్స్. పై రేడియన్స్ అంటే 2 రైట్ యాంగిల్స్ దట్ ఈక్వల్ టు 2 రైట్ యాంగిల్స్. 2 రైట్ యాంగిల్స్ అంటే 180 degrees వస్తుంది. 1 degree అంటే π/180 రేడియన్స్. డిగ్రీలో ఇచ్చే రేడియన్స్లో కన్వర్ట్ చేయండి అంటే కనుక ఆ డిగ్రీ యాంగిల్ ఫర్ ఎగ్జాంపుల్ 36 degrees అని చెప్పని ఇచ్చేశారు. దీన్ని రేడియన్స్ కన్వర్ట్ చేయండి అంటే 36 × π/180 రేడియన్స్ అవుతుంది. π/180 రేడియన్స్. దీన్ని సింప్లిఫై చేస్తే వచ్చే రిజల్ట్ రేడియన్స్ అవుతుంది. నెక్స్ట్ 1 రేడియన్ ఇచ్చారు. 1/c అని చెప్పనైనా రాస్తారు, లేదా ఓన్లీ 1 అని రాసినా కూడా అది రేడియన్ని రిప్రజెంట్ చేస్తుంది. 1 రేడియన్ అంటే 180/π degrees. ఇప్పుడు ఎగ్జాంపుల్కి తీసుకుంటే -13π/6 ఉంది ఫర్ ఎగ్జాంపుల్. ఇది డిగ్రీస్లో ఉంది అండ్ ఇది రేడియన్స్లో ఉంది. డిగ్రీస్కి మార్చండి అని చెప్పనంటే -13π/6 × 180/π వేయాలి. ఇది సింప్లిఫికేషన్. ఇది క్యాన్సిల్ చేస్తే టోటల్గా ఇది 30 times, టోటల్గా ఇది -390 degrees వస్తుంది. సో ఇట్లా డిగ్రీస్ రేడియన్స్లో ఇస్తే డిగ్రీస్లోకి ఇలా కన్వర్ట్ చేయాలి. అది డిగ్రీస్ ఇచ్చే రేడియన్ కన్వర్ట్ చేయండి అంటే π/180తో మల్టిప్లై చేసి దాన్ని రేడియన్స్గా మార్చుకుంటాం. సో ఇప్పుడు ఈ రెండు సింప్లిఫై చేయాలి. ఈ పై యాజ్ ఇట్ ఈజ్ ఉంచండి. ఇవి రెండు క్యాన్సిలేషన్స్ చేసుకొని చూస్తే వచ్చిన వాల్యూ రేడియన్ అవుతుంది. ఓకే, నెక్స్ట్ సెక్సాజెసిమల్ సిస్టమ్ తీసుకుంటే ఒక రైట్ యాంగిల్ అంటే 90 degrees ఉంటుంది. 1 degree అంటే 60 minutes, 1 minute 60 seconds. ఇట్లా 1 లైన్ ఉంటే కనుక మినిట్స్, 2 లైన్స్ ఉంటే కనుక సెకండ్స్ని రిప్రజెంట్ చేస్తుంది. నెక్స్ట్ సెంటెసిమల్ సిస్టమ్ అంటే 1 రైట్ యాంగిల్. ఒక రైట్ యాంగిల్ దేన్ని రిప్రజెంట్ చేస్తుంది అంటే 100 గ్రేడియన్స్ని 100కి పవర్లో G అని రాస్తాం. సింబాలిక్గా రిప్రజెంట్ చేయాలి అనుకుంటే, లేదా వర్డ్స్లో రాస్తే 100కి పక్కన గ్రేడ్స్ అని చెప్పని రాస్తాం. 1 grade = 100 minutes. 1 minute అంటే 100 seconds ఉంటుంది. ఇది మెజర్మెంట్ ఆఫ్ యాంగిల్. 3 typesలో మెజర్ చేయొచ్చు. దానిలో మనం ఎక్కువగా యూస్ చేసేది సర్క్యులర్ సిస్టమ్ని యూస్ చేస్తాం. నెక్స్ట్ ట్రిగ్నామెట్రిక్ ఐడెంటిటీస్ అంటే sin² θ + cos² θ = 1. దీని నుంచి
కాస్ స్క్వేర్ తీటా ఈక్వల్ టు 1 మైనస్ సైన్ స్క్వేర్ తీటా అని, సైన్ స్క్వేర్ తీటా ఈక్వల్ టు 1 మైనస్ కాస్ స్క్వేర్ తీటా అని చెప్పనని ఇట్లా మనం యూస్ చేస్తాం సమ్స్లో. నెక్స్ట్ అట్లాగే దీన్ని సీకెంట్ ప్లస్ దీన్ని కూడా ఇట్లాగే tan స్క్వేర్ తీటా ఈక్వల్ టు రాసుకోవాలంటే సీకెంట్ స్క్వేర్ మైనస్ 1 అని, tan స్క్వేర్ తీటా ఈక్వల్ టు సీకెంట్ స్క్వేర్ తీటా మైనస్ 1 అని చెప్పనని ఇట్లా రిప్రజెంట్ చేస్తాం. నెక్స్ట్ అట్లాగే ఈ వాల్యూ కూడా కాట్ స్క్వేర్ తీటా ఈక్వల్ టు వాల్యూ కానీ కొసీకెంట్ స్క్వేర్ తీటా ఈక్వల్ టు వాల్యూ కానీ ఫైండ్ అవుట్ చేయాలంటే కాట్ స్క్వేర్ తీటా అంటే కొసీకెంట్ స్క్వేర్ తీటా మైనస్ 1, అదే కొసీకెంట్ స్క్వేర్ తీటా అని కనుక రాసుకుంటే 1 ప్లస్ కాట్ స్క్వేర్ తీటా అని చెప్పనని ఈ వాల్యూస్ ఇట్లా ఇస్తారు. ఈ వాల్యూస్ని ఇలా యూస్ చేసుకుంటూ మనం ట్రిగ్నోమెట్రిక్ ఐడెంటిటీస్ యూస్ చేస్తూ సమ్స్ని సాల్వ్ చేయొచ్చు. ఈ 3 ఐడెంటిటీస్ ఇంపార్టెంట్. అలాగే సైన్ తీటా కాస్ తీటా రిలేషన్ చూసుకుంటే రెక్టాంగిల్ ట్రయాంగిల్ డ్రా చేసినప్పుడు ఇది తీటా, ఇది ఆపోజిట్ సైడ్ అడ్జసెంట్ సైడ్, ఆపోజిట్ సైడ్ని ఎక్స్ అని అడ్జసెంట్ సైడ్ని వై అనుకుంటే ఇప్పుడు హైపోటెన్యూస్ రూట్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ వస్తుంది. సైన్ తీటా ఈక్వల్ టు రాయాలి అంటే ఆపోజిట్ బై hypotenuse that equal to x by root of x square plus y square. Cosecant theta ante hypotenuse by opposite that equal to 1 by sin theta that equal to root of x square plus y square by x వస్తుంది. అలాగే cos theta equal to opposite adjacent side by hypotenuse. అడ్జసెంట్ సైడ్ బై హైపోటెన్యూస్ అంటే అడ్జసెంట్ సైడ్, తీటాకి అడ్జసెంట్ సైడ్ అంటే ఇది. సో వై బై రూట్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్. కాస్ తీటాకి రెసిప్రోకల్ యాంగిల్ సీకెంట్ తీటా. అలాగే ట్యాన్ తీటా అని తీసుకుంటే ట్యాన్ తీటా ఈక్వల్ టు ఆపోజిట్ బై అడ్జసెంట్ ఉంటుంది. దట్ ఈక్వల్ టు దీనికి రెసిప్రోకల్గా ఉండే యాంగిల్ కాట్ తీటా అంటే ట్యాన్ తీటా అంటే 1 బై కాట్ తీటా అని చెప్పని రాయొచ్చు. దట్ ఈక్వల్ టు వాల్యూ వచ్చేసి ట్యాన్కి ఎక్స్ బై వై, అదే కాట్ తీటా అంటే వై బై ఎక్స్ వస్తుంది. సో ఇట్లా ఉంటాయి ట్రిగ్నోమెట్రిక్ 6 ట్రిగ్నోమెట్రిక్ ఫంక్షన్స్. నెక్స్ట్ ట్రిగ్నోమెట్రిక్ రేషియోస్ ఆఫ్ వేరియస్ యాంగిల్స్. ఫస్ట్ 6 ట్రిగ్నోమెట్రిక్ ఫంక్షన్స్లో 3 ట్రిగ్నోమెట్రిక్ ఫంక్షన్స్ సైను కాజు టాను ఫైండ్ అవుట్ చేస్తే సైన్కి రెసిప్రోకల్ అంటే కొసీకెంట్, కాస్కి రెసిప్రోకల్ సీకెంట్, టాన్కి రెసిప్రోకల్ క్వాట్. ఈ వాల్యూస్ని రివర్స్ చేసుకొని రాస్తే మనం ఆ వాల్యూస్ కూడా ఈజీగా ఫైండ్ అవుట్ చేయొచ్చు. ఫస్ట్ ఇంతవరకు పర్ఫెక్ట్గా నేర్చుకోవాలి. సో యాంగిల్ 0 degrees 30 degrees 45 60 90 180 15 degrees అండ్ 75 degrees ఈ వాల్యూస్ వరకు పర్ఫెక్ట్గా నేర్చుకుంటే సమ్ సింప్లిఫికేషన్ అనేది ఈజీగా ఉంటుంది. సైన్ కాజ్ 10, సైన్ 0 degrees అంటే 0, నెక్స్ట్ సైన్ 30 degrees అంటే 1/2, సైన్ 45 degrees అంటే 1/√2, సైన్ 60 అంటే √3/2, సైన్ 90కి 1, 180 అంటే 0, సైన్ 15 degrees అంటే √3 - 1/2√2, సైన్ 75 అంటే √3 + 1/2√2. నెక్స్ట్ కాస్కి చూసుకుంటే ఈ సైన్ వాల్యూస్ అనేవి 90 దగ్గర నుంచి ఈ సైన్ వాల్యూస్ 90 దగ్గర నుంచి రివర్స్లో రాసుకుంటూ వస్తే సైన్ వాల్యూస్ని ఇవే కాస్కి వచ్చే వాల్యూస్ అవుతాయి. సో కాస్ 0 degrees అన్నా సైన్ 90 degrees అన్నా ఒకటే 1. నెక్స్ట్ కాస్ 30 degrees సైన్ 60 degrees √3/2, కాస్ 45 సైన్ 45 1/√2, కాస్ 60 సైన్ 30 వాల్యూ ఒకటే ఉంటుంది 1/2. నెక్స్ట్ కాస్ 90 అన్న సైన్ 0 degrees అన్న 0. నెక్స్ట్ కాసుల్లో పై వాల్యూ వచ్చేసి -1, 2π అయితే +1 వస్తుంది. నెక్స్ట్ 15 degreesకి √3 + 1/2√2, 75 అంటే √3 - 1/2√2. అదే ట్యాన్ వాల్యూస్ ఫైండ్ అవుట్ చేస్తే tan 0 0, tan 30 1/√3, ఇది డివైడెడ్ బై ఇది వాల్యూ వేసుకుంటే వచ్చే రిజల్ట్ ఇది. సైన్ బై కాస్ వాల్యూ వేసుకుంటే రిజల్ట్ ట్యాన్కి వస్తుంది. tan 45 అంటే 1, tan 60 అంటే √3, tan 90 అంటే ఇన్ఫినిటీ అంటే 1/0 అంటే ఇన్ఫినిటీ కనుక నాట్ డిఫైన్ చేయలేము. నెక్స్ట్ tan 180 0, tan 15 degrees 2 - √3, tan 75 అంటే 2 + √3 వాల్యూస్ వస్తాయి. నెక్స్ట్ డీటెయిల్స్ అబౌట్ క్వాడ్రంట్స్ అంటే టోటల్గా ఈ ఎక్స్ యాక్సిస్ 2 డైమెన్షనల్
క్వాడ్రెంట్ కోఆర్డినేట్ సిస్టమ్ని కనుక డ్రా చేస్తే ఇది పాజిటివ్ ఎక్స్ యాక్సిస్, ఇది నెగిటివ్ ఎక్స్ యాక్సిస్, ఇది పాజిటివ్ వై, నెగిటివ్ వై యాక్సిస్. సో వీటిలో ఫస్ట్ క్వాడ్రెంట్లో ఆల్ సిల్వర్ టీ కప్స్ అంటే ఆల్ ట్రిగ్నామెట్రిక్ ఫంక్షన్స్ పాజిటివ్ ఉంటుంది. ఆల్ సిల్వర్ టీ కప్స్, ఆల్ సిల్వర్ టీ కప్స్ అంటే ఆల్ ట్రిగ్నామెట్రిక్ ఫంక్షన్స్ పాజిటివ్గా ఉంటాయి. ఆల్ ట్రిగ్నామెట్రిక్ ఫంక్షన్స్ పాజిటివ్. సిల్వర్ సిల్వర్ స్టార్టింగ్ లెటర్ ఎస్, ఎస్తో స్టార్ట్ అయ్యేది సైన్, నెక్స్ట్ కొసీకెంట్, ఇవి రెండు పాజిటివ్గా ఉంటాయి. రిమైనింగ్ ట్రిగ్నామెట్రిక్ ఫంక్షన్స్ అన్నీ కూడా అంటే ఈ ఫంక్షన్స్ రిమైనింగ్ ట్రిగ్నామెట్రిక్ ఫంక్షన్స్ నెగిటివ్గా ఉంటాయి. ఈ టీ కప్స్ అంటే ట్యాన్ ఫంక్షను, నెక్స్ట్ ట్యాన్కి రెసిప్రోకల్ కాటు, ఇవి రెండు పాజిటివ్గా ఉంటాయి, రిమైనింగ్ నెగిటివ్గా ఉంటాయి. కప్స్ అంటే కాస్ ఫంక్షను, నెక్స్ట్ కాస్కి రెసిప్రోకల్ సీకెంట్ ఫంక్షన్, ఇవి రెండు పాజిటివ్గా ఉంటాయి, రిమైనింగ్ వాల్యూస్ నెగిటివ్గా ఉంటాయి. నెక్స్ట్ అట్లాగే యాంగిల్స్ కూడా చూసుకుంటే ఇక్కడ 0 degrees లేదా 360 degrees ఉంటుంది. అలాగే ఇక్కడ 90 degrees ఉంటుంది, ఇక్కడ 180 degrees ఉంటుంది, నెక్స్ట్ ఇక్కడ 270 degrees ఉంటుంది. సో ఇప్పుడు ఈ యాంగిల్స్ ఈ ఫస్ట్ క్వాడ్రెంట్లో యాంగిల్స్ ఎట్లా ఉంటాయి అంటే అయితే 0 ప్లస్ 360 ప్లస్ యాంగిల్స్ వచ్చేసి ఇక్కడ ఉండేది తీటా అనేది 0కి 90 degreesకి మధ్యలో ఉంటుంది. ఇంకా మనం ఎట్లాంటి యాంగిల్స్ ఫైండ్ అవుట్ చేయొచ్చు అంటే 0 ప్లస్ యాంగిల్, నెక్స్ట్ ఆర్ 360 ప్లస్ యాంగిల్ వచ్చిన ఇక్కడ ఫస్ట్ క్వాడ్రెంట్కి వస్తుంది, లేదా 90 మైనస్ తీటా యాంగిల్ ఫైండ్ అవుట్ చేసేప్పుడు కూడా ఇది ఫస్ట్ క్వాడ్రెంట్కి వస్తుంది. 90 మైనస్ తీటా అన్న ఫస్ట్ క్వాడ్రెంట్, 0 ప్లస్ డిగ్రీస్ అన్న తీటా డిగ్రీస్ అన్న 360 ప్లస్ అన్న ఫస్ట్ క్వాడ్రెంటే. సెకండ్ క్వాడ్రెంట్లో అయితే సెకండ్ క్వాడ్రెంట్ 90 degreesకి తీటా 180 degreesకి మధ్యలో ఉంటుంది. సో ఇక్కడ యాంగిల్స్ వచ్చేసి 90 ప్లస్ తీటా అని కానీ లేదా 180 degrees మైనస్ తీటా అని కానీ యాంగిల్ ఇస్తే కనుక అవి సెకండ్ క్వాడ్రెంట్కి వస్తాయి. నెక్స్ట్ థర్డ్ క్వాడ్రెంట్లో యాంగిల్స్ వచ్చేసి 180 degrees ప్లస్కి 270 degreesకి మధ్యలో యాంగిల్ తీటా అనేది ఉంటుంది. ఈ క్వాడ్రెంట్లో యాంగిల్స్ వచ్చేసి 180 degrees ప్లస్ తీటా అని కానీ లేదా 270 degrees మైనస్ తీటా అని కానీ రాసుకోవాలి. నెక్స్ట్ ఫోర్త్ క్వాడ్రెంట్ కనుక చూస్తే ఫోర్త్ క్వాడ్రెంట్ 270 degreesకి తీటా అనేది 360 degreesకి 270 degreesకి మధ్యలో ఉంటుంది. సో ఇక్కడ వాల్యూస్ వచ్చేసి 270 degrees ప్లస్ తీటా అని కానీ లేదా 360 degrees మైనస్ తీటా అని కానీ ఇస్తే అది ఫోర్త్ క్వాడ్రెంట్లో మనం ఫైండ్ అవుట్ చేసే యాంగిల్ అవుతుంది. ఇదే క్వాడ్రెంట్ గురించి డీటెయిల్డ్ ఎక్స్ప్లెనేషన్. నెక్స్ట్ ట్రిగ్నోమెట్రిక్ రేషియోస్ ఆఫ్ క్వాడ్రమినల్ యాంగిల్స్, అలైడ్ యాంగిల్స్ అని చెప్పానంటే ఇప్పుడు ఈ క్వాడ్రమినల్ యాంగిల్ అంటే ఏంటి, ఎలైడ్ యాంగిల్ అంటే ఏంటి దాని గురించి చూద్దాం. యాంగిల్స్ విచ్ ఆర్ డిఫర్ బై 360 ఆర్ ఇంటిగ్రల్ మల్టిపుల్ ఆఫ్ 360 ఆర్ కాల్డ్. సో ఇప్పుడు ఏదైనా ఒక యాంగిల్ 360 క్వాడ్రమినల్ యాంగిల్స్ ఫైండ్ అవుట్ చేయండి అంటే 360 ప్లస్ తీటా కానీ 360 అంటే 360 ఇంటూ 2 times 3 times 4 times అలా మల్టిప్లై చేసేదానికి యాంగిల్ని యాడ్ చేసుకుంటే వచ్చే వాల్యూనే క్వాడ్రమినల్ యాంగిల్స్ అని చెప్పనంట. ఇప్పుడు ఫైండ్ ఎగ్జాంపుల్గా చూస్తే -40 degrees ఇచ్చి లీస్ట్ పాజిటివ్ వాల్యూ ఆఫ్ క్వాడ్రమినల్ యాంగిల్ అంటే లీస్ట్ పాజిటివ్ యాంగిల్ ఆఫ్ క్వాడ్రమినల్ యాంగిల్ ఫైండ్ అవుట్ చేయండి అంటే సో ఫైండ్ అవుట్ చేయాల్సింది -40 degrees ప్లస్ 360 degrees యాంగిల్ 360 degrees యాంగిల్తో యాడ్ చేసుకుంటే వచ్చే వాల్యూ మనకు వచ్చేది +320 degrees వస్తుంది. ఈ 320 degrees అనేది లీస్ట్ పాజిటివ్ వాల్యూ ఆఫ్ క్వాడ్రమినల్ యాంగిల్స్ అవుతుంది. నెక్స్ట్ అలైడ్ యాంగిల్. అలైడ్ యాంగిల్ అంటే ఇప్పుడు యాంగిల్ ఏదైనా ఇస్తే దాని డిఫరెన్స్ అయితే 0కి కానీ ఆ యాంగిల్ సమ్ లేదా డిఫరెన్స్ తీసుకున్నప్పుడు 0 కానీ లేకపోతే మల్టిపుల్ ఆఫ్ π/2గా కానీ యాంగిల్స్ అనేవి ఉంటాయి. అంటే -θ, π/2 ప్లస్ ఆర్ మైనస్ తీటా, π ప్లస్ ఆర్ మైనస్ తీటా, 3π/2 ప్లస్ ఆర్ మైనస్ తీటా ఇలా రాసే యాంగిల్స్ అన్నీ. ఫర్ ఎగ్జాంపుల్ సైన్ తీటాకి ఎలైడ్ యాంగిల్స్ ఫైండ్ అవుట్ చేయండి అన్నారనుకోండి, సైన్ ఆఫ్ -θ ఫైండ్ అవుట్ చేయాలి.
సైన్ ఆఫ్ మైనస్ తీటా అంటే మైనస్ సైన్ తీటా వస్తుంది. అలాగే సైన్ ఆఫ్ 90 ప్లస్ తీటా, సైన్ 90 మైనస్ తీటా ఫైండ్ అవుట్ చేయాలి. నెక్స్ట్ సైన్ 3π ప్లస్ తీటా, పై ప్లస్ తీటా, సైన్ పై మైనస్ తీటా, ఇట్లా వాల్యూస్ని ఫైండ్ అవుట్ చేస్తే ఆ వచ్చే యాంగిల్స్ని అలైడ్ యాంగిల్స్ అని చెప్పని అంటాం. అలైడ్ యాంగిల్స్ అవుతాయి. నెక్స్ట్ కాంప్లిమెంటరీ యాంగిల్. కాంప్లిమెంటరీ యాంగిల్ అంటే ఏవైనా రెండు యాంగిల్స్ ఇచ్చారు ఏబి అనేవి, వాటిని సమ్ చేస్తే π/2 కనుక వస్తే అవి సమ్ చేసినప్పుడు π/2 యాంగిల్ వస్తే వాటిని కాంప్లిమెంటరీ యాంగిల్స్ అని చెప్పని అంటాము. సప్లిమెంటరీ యాంగిల్స్ అంటే 2 యాంగిల్స్ ఇస్తే కనుక అది ఏ బి అని చెప్పని తీసుకుంటే ఆ 2 యాంగిల్స్ని వాటి యొక్క సమ్ అంటే a+b ఫైండ్ అవుట్ చేసినప్పుడు పైకి ఈక్వల్ అయితే ఆ యాంగిల్, ఆ రెండు యాంగిల్స్ని యాడ్ చేసినప్పుడు 180 degrees కనుక వస్తే దాన్ని ఏమంటాం సప్లిమెంటరీ యాంగిల్స్ అంటాం. కాంప్లిమెంటరీ అంటే రెండు యాంగిల్స్ యాడ్ చేస్తే 90 degrees రావాలి. సప్లిమెంటరీ అంటే రెండు యాంగిల్స్ని యాడ్ చేసినప్పుడు 180 degrees రావాలి. అలా వస్తే కనుక వాటిని సప్లిమెంటరీ యాంగిల్స్. కాంప్లిమెంటరీ యాంగిల్స్ గురించి మాట్లాడతాం. నెక్స్ట్ ఇంపార్టెంట్ నోట్ పాయింట్, మనం వాల్యూస్ ఫైండ్ అవుట్ చేసేప్పుడు యూస్ అవుతుంది. 0 ± θ, 180 ± θ, 360 ± θ ఉంది కదా. సో ఇప్పుడు 0 ± θ అంటే 0 + θ ఇది 0 - θ, అలాగే 360 + θ 360 - θ. 180 degrees అంటే 180 - θ అంటే సెకండ్ క్వాడ్రంట్, 180 + θ అంటే థర్డ్ క్వాడ్రంట్ వస్తుంది. సో ఇట్లా కనుక వాల్యూస్ ఎక్స్ యాక్సిస్ మీద ఉన్న 0 degrees, 360 degrees, 180 degrees వీటి మీద నుంచి మారేప్పుడు ఎగ్జాంపుల్కి సైన్ 180 - θ అని తీసుకుంటే 180 - సెకండ్ క్వాడ్రంట్, ఈ సెకండ్ క్వాడ్రంట్కి వెళ్ళింది 180 కనుక ఫంక్షన్ మారదు, సైనే వస్తుంది. సో సైన్గానే ఉంటుంది. సెకండ్ క్వాడ్రంట్లో సైన్ పాజిటివ్ అంటే ప్లస్ తీటా వస్తుంది. సో ఇట్లాగా అలాగే రిమైనింగ్ యాంగిల్స్ అయినా అంతే. ఇక్కడ ఏదైతే ఫైండ్ అవుట్ చేయండి అంటే ట్రిగ్నోమెట్రిక్ ఫంక్షన్ ఇస్తారో అదే ఉంటుంది, బట్ సైన్ అనేది చూసుకోవాలి, క్వాడ్రంట్ని బేస్ చేసుకొని ఉంటుంది. నెక్స్ట్ 90 ± θ, 270 ± θ దగ్గర ఫంక్షన్ అనేది చేంజ్ అవుతుంది. 90 + θ అంటే సెకండ్ క్వాడ్రంట్, 90 - θ అంటే ఫస్ట్ క్వాడ్రంట్, 270 - θ అంటే థర్డ్ క్వాడ్రంట్, 270 + θ అంటే ఫోర్త్ క్వాడ్రంట్ వస్తుంది. ఇప్పుడు ఈ క్వాడ్రంట్స్ ఇట్లా ఉంటాయి. ఈ క్వాడ్రంట్స్ని బేస్ చేసుకొని ఫంక్షన్స్ ఎలా మారుతాయి అనేది చూస్తే వై యాక్సిస్ మీద అంటే 90 degrees 270 degrees యాంగిల్స్ నుంచి చేంజ్ చేస్తున్నాం కనుక సైన్ కాస్గా మారుతుంది, కాస్ సైన్గా మారుతుంది. అలాగే డబల్ ఇంప్లాయ్ ఉందండి. సో సైన్ కాస్గా, కాస్ సైన్గా అనేది మారుతుంది. అలాగే ట్యాన్ అయితే కాట్గా మారుతుంది, కాట్ అయితే ట్యాన్గా మారుతుంది. సీకెంట్ కొసీకెంట్గా, కొసీకెంట్ సీకెంట్గా. ఎగ్జాంపుల్ చూస్తే tan ఆఫ్ 90 degrees + θ అనేది తీసుకుంటే 90 tan ఫంక్షన్ చేంజ్ అవుతుంది. 90+ అంటే ఏ క్వాడ్రంట్, సెకండ్ క్వాడ్రంట్కి వస్తుంది. tan 90 కనుక ఫంక్షన్ చేంజ్ అవుతుంది. ఎట్లా చేంజ్ అవుతుంది, కాట్గా చేంజ్ అవుతుంది. ఇప్పుడు సైన్ రాసుకోవాలి, పాజిటివ్ సైన్, నెగిటివ్ సైన్. tan 90 + θ సెకండ్ క్వాడ్రంట్కి వెళ్తున్న ఫంక్షన్ ఇది. మనం ఫైండ్ అవుట్ చేస్తే వచ్చిన రిజల్ట్ గురించి కాదు, క్వశ్చన్లో ఇచ్చిన ఫంక్షనే చూసుకోవాలి. సో సెకండ్ క్వాడ్రంట్కి వెళ్తున్న ఫంక్షన్ tan. సో tan 90+ అంటే tan అనేది సెకండ్ క్వాడ్రంట్లో నెగిటివ్ కనుక ముందు నెగిటివ్ వాల్యూ రాయాలి. సో తీటా 90+ అంటే 90+ అంటే కాట్గా మారింది, కాట్ తీటా రాసేసి తర్వాత వాల్యూ సైన్ చూసుకోవాలి. ఇట్లా సైన్ చూసుకొని రాసుకోవాలి. సో ఇది చాలా ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. మనకి ఇచ్చిన క్వశ్చన్లో ఉన్న యాంగిల్, క్వశ్చన్లో ఉన్న ఫంక్షన్, ట్రిగ్నోమెట్రిక్ ఫంక్షన్ ఏదైతే ఉంటుందో అది క్వాడ్రంట్స్కి చేంజ్ అయ్యేది. అది చేంజ్ అయిన తర్వాత వచ్చే ఫంక్షన్ మారితే ఇన్ కేస్ మారుతుంది. దీనికి సైన్ అని కాదు, ఇక్కడ ఇచ్చిన ఫంక్షన్కి సైన్ చూడండి. నెక్స్ట్ డొమైన్ అండ్ రేంజ్ ఆఫ్ ఏ ట్రిగ్నోమెట్రిక్ ఫంక్షన్స్. ఇవి ఈజీగా ఎట్లా గుర్తుపెట్టుకోవాలి అంటే గ్రాఫ్ ద్వారా అయితే ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు. సైన్కి, కాస్కి ఇట్లా ఎక్స్ యాక్సిస్ మీద ఉన్న వాల్యూస్ -∞ నుంచి +∞ వరకు వాల్యూస్ ఇస్తూనే వెళ్ళొచ్చు. సో రియల్ నెంబర్స్ అవుతాయి డొమైన్. రేంజ్ అనేది తీసుకుంటే సైన్ గ్రాఫ్ కానీ కాస్ గ్రాఫ్ కానీ +1 -1 ఈ వాల్యూస్ని దాటి వెళ్ళవు, అంతవరకే ఉంటుంది, లూప్గా ఉంటుంది. సైన్ అనేది పాసింగ్ త్రూ ఆరిజిన్, సైన్ గ్రాఫ్ అనేది పాసింగ్ త్రూ ఆరిజిన్ ఇట్లా ఉంటుంది. ఇది సైన్ గ్రాఫ్. అదే కాస్కి తీసుకుంటే కనుక ఆరిజిన్ నుంచి పాస్ అవ్వదు, ఆరిజిన్ దగ్గర మ్యాక్సిమం వాల్యూ ఉంటుంది. కాస్ గ్రాఫ్ తీసుకుంటే ఆరిజిన్ దగ్గర ఇక్కడ +1 యాంగిల్, +1 వాల్యూ, ఇది -1 వాల్యూ.
ఆరిజిన్ దగ్గర మ్యాక్సిమం వాల్యూ ఉంటుంది. నెక్స్ట్ ఇట్లా కాస్ అనేది కూడా సేమ్ లూప్, -1కి +1కి మధ్యలోని లూప్ అనేది ఫామ్ కంటిన్యూస్గా జరుగుతూ ఉంటుంది. అది ఎట్లా అంటే కాస్ 0 డిగ్రీస్ దగ్గర ఏమో మ్యాక్సిమం ఉంటుంది, ఇక్కడేమో సైన్ అనేది పాసింగ్ త్రూ ఆరిజిన్ 90 డిగ్రీస్ దగ్గర π/2 డిగ్రీస్ దగ్గర ఇది మ్యాక్సిమం ఉంటుంది. సో ఇక్కడ ఇంక్రీజింగ్ డిక్రీజింగ్ అనే టాపిక్ గురించి కూడా మాట్లాడితే సైన్ ఫంక్షన్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. ఎక్కడి నుంచి ఎక్కడికి ఇంక్రీజ్ అవుతుంది? 0 డిగ్రీస్ నుంచి 90 డిగ్రీస్ వరకు ఇంక్రీజ్ అవుతుంది. ఎక్కడ డిక్రీజ్ అవుతుంది? 90 నుంచి π వరకు యాంగిల్ వచ్చేటప్పుడు డిక్రీజ్ అవుతుంది. ఇది పై దగ్గర మళ్ళీ ఆరిజిన్ని టచ్ చేస్తుంది, అది ఎక్స్ యాక్సిస్ని టచ్ చేస్తుంది. ఇప్పుడు ఇక్కడ కాస్ తీటా తీసుకుంటే కాస్ అనేది 0 డిగ్రీస్ దగ్గర మ్యాక్సిమం ఉంటుంది. సో 0 నుంచి ఇక్కడ π/2 దగ్గరికి మినిమం ఉంటుంది. మరలా పై యాంగిల్ వచ్చినప్పుడు పై యాంగిల్ దగ్గరకు వచ్చేసరికి మ్యాక్సిమం అవుతుంది. ఇది -1 యాంగిల్ అవుతుంది, -1 వాల్యూ. కాస్ ఎక్కడ మ్యాక్సిమం ఉంటుంది డిక్రీజ్ అవుతుంది అంటే 0 డిగ్రీస్ నుంచి π/2 వరకు డిక్రీజ్ అవుతుంది. π/2 దగ్గర నుంచి వాల్యూ అనేది నెక్స్ట్ మరలా ఇంక్రీజ్ అవుతుంది. నెక్స్ట్ టాను ఈ వాల్యూస్ గుర్తుపెట్టుకోవడానికి టాను కాటు రేంజ్ వచ్చేసి రియల్ నెంబర్ సెట్. నెక్స్ట్ ఇక్కడ గుర్తుపెట్టుకోవాలంటే డొమైన్ వాల్యూస్ ఏంటంటే ట్యాన్కి సీకెంట్కి మల్టిపుల్ ఆఫ్ π/2 ఆడ్ మల్టిపుల్స్ ఆఫ్ π/2 యాంగిల్స్ అనేవి ఉండవు. అంటే 2n+1 అంటే 3π/2 π/2 కానీ 3π/2 కానీ నెక్స్ట్ 5π/2 7π/2 ఇలా వాల్యూస్ అనేవి రియల్ నెంబర్స్లో నుంచి సబ్ట్రాక్ట్ చేస్తే ఆడ్ మల్టిపుల్స్ ఆఫ్ π/2ని సబ్ట్రాక్ట్ చేయాలి. సో అలా సబ్ట్రాక్ట్ చేస్తే అది డొమైన్కి వాల్యూస్ ఉంటుంది. ఆ వాల్యూస్ దగ్గర ఆ ఫంక్షన్ అనేది ట్యాన్ కానీ సీకెంట్ కానీ డిఫైన్ అవ్వదు. నెక్స్ట్ కాటు కొసీకెంట్ తీసుకుంటే ఇది పై వాల్యూస్ దగ్గర అంటే మల్టిపుల్స్ ఆఫ్ యాంగిల్ పై దగ్గర డిఫైన్ అవ్వవు. ఇవి రెండు కాట్ కానీ కొసీకెంట్ కానీ మల్టిపుల్స్ ఆఫ్ పై దగ్గర డిఫైన్ అవ్వవు. నెక్స్ట్ రేంజ్కి తీసుకుంటే కనుక ట్యాన్కి కాట్కి రియల్ నెంబర్స్ రేంజ్ అవుతుంది. సీకెంట్ కొసీకెంట్ అనేవి -1కి 1కి మధ్యలో ఉండవు. -1కి 1కి మధ్యలో సైను కాజు ఉంటాయి, కానీ సీకెంట్ కొసీకెంట్లు మాత్రం -1కి 1కి మధ్యలో ఉండవు కనుక -∞ నుంచి -1 వరకు ఉంటాయి. యూనియన్ 1 నుంచి ∞ వరకు ఉంటాయి. సమ్ యూస్ఫుల్ రిజల్ట్స్. ఈ రిజల్ట్స్ని గుర్తుపెట్టుకొని మనం ఇచ్చిన బిట్నే డైరెక్ట్ ఫార్ములా యూస్ చేస్తూ చేయొచ్చు. ఈ కొన్ని రూల్స్ ఉన్నాయి, కొన్ని 7 పాయింట్స్ ఉన్నాయి. 7 పాయింట్స్ ఫార్ములాస్ గుర్తుపెట్టుకుంటే ఆబ్జెక్టివ్ బిట్స్ చేయడం కొన్ని ఈజీగా ఉంటాయి. ఇఫ్ ఏ సైన్ తీటా ప్లస్ బి కాస్ తీటా ఈక్వల్ టు సి అయితే ఇక్కడ ఏ అనేది సైన్ తీటాకు ఉంది, ఏ కాస్ తీటా మైనస్ బి సైన్ తీటా వాల్యూస్ మార్చారండి. ఏ ఇక్కడ దీని కోషియెంట్స్గా సైన్ తీటా కాస్ తీటా కోషియెంట్స్ అనేవి ఇంటర్చేంజ్ అవుతూ మిడిల్లో మైనస్ సైన్ వస్తే దాన్ని ఫైండ్ అవుట్ చేయాలి అంటే +/-√a² + b² - c². ఈ ఫార్ములాని యూస్ చేసి చేయొచ్చు. అలాగే ఏ సీకెంట్ తీటా ప్లస్ బి టాన్ తీటా ఈక్వల్ టు సి అయితే ఏ టాన్ తీటా ప్లస్ బి సీకెంట్ తీటా ఇక్కడ మిడిల్లో ప్లస్ ఇచ్చారు, కోషియెంట్స్ అనేవి ఇంటర్చేంజ్ అయినాయి. వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలంటే +/-b² + c² - a² వస్తుంది. నెక్స్ట్ అలాగే ఏ కొసీకెంట్ తీటా ప్లస్ బి కాట్ తీటా ఈక్వల్ టు సి అయితే కోషియెంట్స్ అనేవి అంటే కోసీకెంట్ తీటాకి కోషియెంట్ కాట్ తీటాకి కోషియెంట్ చేంజ్ అయినాయి. కాట్ తీటాకి ఏ సైన్ కొసీకెంట్ తీటాకి బి కోషియెంట్స్ ఇలా ఇంటర్చేంజ్ అయ్యి మిడిల్లో ప్లస్ ఉంటే కనుక ఆ వాల్యూ సింప్లిఫై చేసి ఆ వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలంటే +/-√b² + c² - a². నెక్స్ట్ అట్లాగే ఏ అనేది పాజిటివ్ బి అనేది పాజిటివ్ అంటే ఇచ్చిన కోషియెంట్స్ అనేవి పాజిటివ్గా ఉండి ఎక్స్ అనేది ఇక్కడ మనం యూస్ చేస్తున్న యాంగిల్ అనేది ఎక్యూట్ యాంగిల్ అంటే 90 డిగ్రీస్ కన్నా తక్కువ. అబ్ట్యూస్ యాంగిల్ అంటే 90కి 180కి మధ్యలో ఉండే యాంగిల్ని ఎక్యూట్ అంటే 0కి 90 డిగ్రీస్కి మధ్యలో ఉంటుంది. అబ్ట్యూస్ యాంగిల్ అంటే 90 డిగ్రీస్కి 180 డిగ్రీస్కి ఎక్స్.
90 డిగ్రీస్కి 180 డిగ్రీస్కి మధ్యలో ఉంటే దాన్ని అప్యూజ్ యాంగిల్ అని చెప్పని అంటాం. ఎక్యూట్ యాంగిల్ అంటే 0కి 90కి మధ్యలో ఉంటూ ఏబీలు అనేవి పాజిటివ్ అయితే ఇప్పుడు ఏ tan x ప్లస్ బీ కాట్ ఎక్స్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 2√AB కండిషన్ జరుగుతుంది. అలాగే ఏ sin x ప్లస్ బీ కోసీకెంట్ ఎక్స్ కూడా గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 2√AB. నెక్స్ట్ ఏ కాస్ ఎక్స్ ప్లస్ బీ సీకెంట్ ఎక్స్ అనేది గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 2AB. ఎగ్జాంపుల్గా చూసుకుంటే tan x ప్లస్ cot x ఇది f of x ఈక్వల్ టు ఫంక్షన్ అనేది ఇట్లా ఇచ్చి ఈ వాల్యూ ఏమవుతుంది ఫైండ్ అవుట్ చేయండి అంటే దట్ ఈక్వల్ టు 1 into tan x ప్లస్ 1/tan x. ఇప్పుడు ఇక్కడ ఫంక్షను ఇది cot xగా ఉంది. దీన్ని గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు కోషియంట్స్ ఏమవుతుంది ఇక్కడ కోషియంట్ 1 ఇక్కడ కోషియంట్ 1. సో 2 into √1 into 1 అంటే √1 విచ్ ఈజ్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 2 అంటే f of x వాల్యూ ఏమవుతుంది గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 2 కండిషన్ జరిగింది. సో ఇప్పుడు ఇట్లా ఏదైనా ఫంక్షన్ ఇచ్చి ఈ వాల్యూస్ ఇట్లా ఇస్తారు గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 2 లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 2 ఈక్వల్ టు 2 లేదా ఈక్వల్ టు 1 ఇట్లా ఫైండ్ అవుట్ చేయండి అని. సో ఈ కండిషన్ యూస్ చేసుకొని మనం ఆ వాల్యూస్ అనేది ఫైండ్ అవుట్ చేయాలి. నెక్స్ట్ ఏబీలు రెండు యాంగిల్స్ని యాడ్ చేస్తే 90 డిగ్రీస్ కానీ లేదా 270 డిగ్రీస్ కానీ వస్తాయి. ఆ కండిషన్స్ ఏంటంటే sin² A ప్లస్ sin² B ఈక్వల్ టు 1 cos² A ప్లస్ cos² B ఈక్వల్ టు 1. నెక్స్ట్ tan A ఇంటూ tan B ఈక్వల్ టు 1 cot A ఇంటూ cot B ఈక్వల్ టు 1 అవుతుంది. ఈ వాల్యూస్ A ప్లస్ B ఈక్వల్ టు 90 డిగ్రీస్ లేదా 270 డిగ్రీస్ అయితే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఏదైనా సమ్ ఇచ్చి సొల్యూషన్ ఫైండ్ అవుట్ చేసేటప్పుడు sin² 17 డిగ్రీస్ ప్లస్ sin² 73 డిగ్రీస్ ఇచ్చారనుకోండి 80 ఈ యాడ్ చేస్తే ఏ యాంగిల్ ఎంత వచ్చింది ఏ అంటే 70 డిగ్రీస్ బి అంటే 73 డిగ్రీస్. ఇప్పుడు ఏ ప్లస్ బి ఇవి రెండు యాడ్ చేస్తే 17 ప్లస్ 73 ఇవి రెండు యాడ్ చేస్తే 90 డిగ్రీస్ అయింది. 90 డిగ్రీస్ అయింది కనుక ఈ వాల్యూ రిజల్ట్ చెప్పండి అంటే sin² A ప్లస్ sin² B ఈ వాల్యూ ఎంత వస్తుంది 1 అవుతుంది. సో ఇట్లాంటి సమ్స్ సింప్లిఫై చేయడానికి కండిషన్స్ యూజ్ అవుతాయి. ఏ ప్లస్ బి ఈక్వల్ టు 90 ఆర్ 270 అయితే కండిషన్స్ గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ ఏ ప్లస్ బి అనేది 180 డిగ్రీస్ అయితే cos A ప్లస్ cos B ఈక్వల్ టు 0 sin A మైనస్ sin B. కాస్ అయితే మిడిల్లో ప్లస్ ఉంటుంది సైన్ యాంగిల్ sin A మైనస్ sin B చేయాలి. అలాగే tan A ప్లస్ tan B ఈక్వల్ టు 0. నెక్స్ట్ ఏ ప్లస్ బి ఈక్వల్ టు 360 డిగ్రీస్ అయితే ఇక్కడ 180 డిగ్రీస్ కండిషన్కి ఇది రివర్స్ అనమాట. ఇక్కడ cos A ప్లస్ cos B 0 అయితే ఇక్కడ sin A ప్లస్ sin B 0. నెక్స్ట్ sin A మైనస్ sin B ఇక్కడ కాస్ సపరేట్ చేయాలి కాస్ యాంగిల్స్ ఇక్కడ కాస్ యాంగిల్స్ యాడిషన్ ఇక్కడ కాస్ యాంగిల్స్ సబ్ట్రాక్షన్ cos A మైనస్ cos B ఈక్వల్ టు 0. అలాగే tan A ప్లస్ tan B ఈక్వల్ టు 0. ఈ కండిషన్ 180 డిగ్రీస్ అయినా 360 డిగ్రీస్ అయినా tan A ప్లస్ tan B వాల్యూ 0నే ఉంటుంది. ఇవి చాలా ఇంపార్టెంట్. ఇంతవరకు ఈ కాన్సెప్ట్ని గుర్తుపెట్టుకొని ప్రాబ్లమ్స్ అనేవి చేయడం ఈజీగా ఉంటుంది. సో ఈ ట్రిగ్నామెట్రిక్ రేషియోస్ సంబంధించిన కాన్సెప్ట్ మొత్తం ఇది. దీనికి సంబంధించిన సమ్స్ ప్రీవియస్ ఇయర్ బిట్స్ నెక్స్ట్ వీడియోస్లో చూడండి. ఇదే ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి. నా నెక్స్ట్ వీడియోస్ కూడా మీకు అప్డేట్గా వస్తాయి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.